హాయ్ అండి, మిస్టర్ మిలీనియర్ వైఫ్ పార్ట్ 69. మాతృత్వం ఒక స్త్రీకి దొరికే గొప్ప వరం. ఈ లోకంలో పురుషులకు సాధ్యం కానిది ఒకటి ఉంటే అది మాతృత్వమే. స్త్రీ ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఆమె సంపూర్ణతను పొందేది మాతృత్వంలోనే. మాతృత్వం దేవుడి స్త్రీకి ఇచ్చిన పవిత్ర బహుమతి. దీన్ని గౌరవించకపోతే కనీసం అవమానించకూడదు. ఎందుకంటే మాతృత్వం కోసం ఒక స్త్రీ ఎన్నో త్యాగాలు చేస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది. బిడ్డ పుట్టిన క్షణం నుండి సూరజ్ నీలక్ష్యం ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. ఆమె ఇచ్చిన ఆ రెండు చిన్న ప్రాణాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తన 34 ఏళ్ల జీవితంలో వ్యాపార విజయాల కంటే ఎక్కువ ఆనందాన్ని అతని క్షణంలో అనుభవించాడు. మనం ఎవరి కోసం బతుకుతున్నామన్న ప్రశ్నలకు సమాధానంగా అతను రెండు చిన్న పాపలుగా మారిపోయాయి. బిడ్డ పుట్టి 4 రోజులు గడిచాయి. మరుసటి రోజు డిశ్చార్జ్ అవ్వాల్సి ఉంది. డాక్టర్ కఠినంగా చెప్పింది, నీలక్షి దగ్గర ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. పిల్లల భద్రత కోసం ఇదే సరైనది. ఖచ్చితంగా ఖచ్చితంగా బయటికి వెళ్ళండి అని చెప్పారు. సూరజ్ బలవంతంగా ఇక్కడే ఉంటానని చెప్పేశాడు. ఇక తర్వాత ఒక్కొక్కరుగా అందరూ వచ్చి బిడ్డల్ని చూసి వెళ్లారు. అరవింద్, మేఘన ఇప్పటికీ జోధాపూర్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇక రాజశేఖర్ మాత్రం ఇంటి నుంచి రోజుకు 2 సార్లు వచ్చి తన కూతుర్ని మనవరాలని చూసి వెళ్తుండేవారు. తన చిన్న దేవతలాంటి పాపలను చూస్తూ నీలాక్షి పక్కన కూర్చున్న సూరజ్ ఆమె నిద్ర భంగం కాకుండా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా ముద్దు పెడుతున్నాడు. పక్కనే 2 చిన్న ప్రాణాలు ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. బిడ్డలను చూసిన తర్వాత నీలక్షి వైపుకు చూసిన సూరజ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అతను లేచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అక్కడ మాత్రమేనా? ఇక్కడ కాదు సూరజ్. కళ్ళను తెరిచి పెదవులు చూపిస్తూ అడిగిన నీలక్షిని సూరజ్ కోపంగా చూశాడు. నువ్వు నిద్రపోలేదా? నా పిల్లలు నిద్రపోతేనే నువ్వు నిద్రపోతావు కదా, అప్పుడు కూడా ఎందుకు మేల్కొని ఉన్నావు అంటూ తిట్టినట్టు అన్నాడు. కానీ అతని ప్రేమ ఆమె పెదవులపై స్పష్టంగా కనిపించింది. నీలక్షి కళ్ళను మూసుకుని అతన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా దగ్గరికి హత్తుకుంది. అంతలో కార్తీక్ ఫోన్ చెవికి పెట్టుకుని లోపలికి వచ్చాడు. హలో, బాస్ కు జంట పిల్లలు పుట్టారు. ఒకే దెబ్బకు 2 లక్ష్యాలు. ఫస్ట్ బ్యాటింగ్ లోనే డబుల్ సిక్సర్ అంటూ ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేశాడు. అతని శబ్దంతో ఇద్దరు విడిపోయారు. ఏంటి? ఓకే, నేను బాస్ కు చెప్తాను. ఎంత? గంటకి? 2 గంటలా? సరే చెప్తాను. బాస్ టైంకి వస్తారు. సైడ్ చూపులతో సూరజ్ ని చూస్తూ కార్తీక్ అన్నాడు. దానికి సూరజ్ కోపంగా చూశాడు. కానీ నీలక్షి అతన్ని శాంతంగా ఉండమని చూపించింది. గుడ్ మార్నింగ్ బాస్ అందు నీలక్షి అక్క, ఎలా ఉన్నావు? నా ఇద్దరు మేనకోడళ్ళు ఏం చేస్తున్నారు అంటే కార్తీక్ నేరుగా దగ్గరికి వచ్చాడు. కార్తీక్ ఫోన్ లో మాట్లాడుకుంటూ లోపలికి రావటానికి నీకు అంత తొందర ఎందుకు అంటూ త్రిశల లోపలికి వస్తూ అంది. ఇద్దరిని చూసి సూరజ్ ముఖం తిప్పుకున్నాడు. కానీ నీలక్షి మాత్రం చిరునవ్వుతో చూసింది. నీలక్షి, ఎలా ఉన్నావక్క అంటూ త్రిశల నిద్రలో ఉన్న బిడ్డలను కలవరపెట్టకుండా ప్రేమగా అడిగింది. ఇక సూరజ్ కి చిరాకు పుట్టి, మీ ఇద్దరికి పిల్లల్ని ప్రేమించడం అయిపోతే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళండి అని గట్టిగా అన్నాడు. కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? రోజు పని ఇలా ఇక్కడే చేస్తావా అని అడిగాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన ముద్దు విషయం మనసులో పెట్టుకుని సూరజ్ అలా అన్నాడు. బాస్, నేను ఇంకా మీ లెవెల్కి చేరలేదు, క్రమంగా నేర్చుకుంటాను అంటూ కార్తీక్ కూడా ముద్దు విషయాన్ని పరోక్షంగా సూచించాడు. ఇద్దరు మహిళలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ సూరజ్ మాత్రం అన్ని గ్రహించి కార్తీక్ ను కోపంగా చూశాడు. బాస్, నేను బిజినెస్ విషయమే మాట్లాడుతున్నాను. త్రిషు బేబీలను చూడడానికి వస్తానని చెప్పింది కాబట్టి నేను కూడా వచ్చాను. ఇది యాదృచ్ఛికంగా జరిగిన మెడికల్ మిరాకిల్ కదా త్రిషు అని అతను చెప్పాడు. ఇంకా ముఖ్యమైన విషయం బాస్, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇక ఫారెన్ క్లయింట్ మీటింగ్ ఉంది. మీరు తప్పకుండా రావాలి. ఫోన్ లో చెప్తే మీరు రారని తెలుసు కాబట్టి నేనే స్వయంగా చెప్పడానికి వచ్చాను. ఇక ఇది విన్న వెంటనే సూరజ్ కోపం తట్టుకోలేకపోయాడు. కార్తీక్ కాలర్ పట్టుకుని పైకి లేపాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ మాటలు వేరేలా ఉన్నాయి. నాకు ఆఫీస్కి రావటం కుదరదని తెలిసినా నన్ను ఇక్కడికి పిలుస్తున్నావు. నీకెంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? అయ్యో బాస్, నన్ను చిన్న పిల్లల్లా భావించి వదిలేయండి. ఫారెన్ క్లయింట్లకు మీరు తప్పనిసరి. ఇది సంవత్సరం మొదటి మీటింగ్ కాబట్టి చెప్తున్నాను అంటూ ఇక అతను భయంతో వణికిపోయాడు. త్రిషు, నన్ను కాపాడు, లేకపోతే మన పెళ్లి స్వర్గంలోనే అయిపోతుంది. త్రిశాల అతన్ని చూసి కోపంగా, నీ చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, మరి ఏడవడం ఎందుకు? పోరాడకుండా ఎందుకు భయపడుతున్నావు అని అంది. ఓ మేడం, నన్ను సమాధిలో పెట్టాలనుకుంటున్నావా? ఆయనను చూడు, నన్ను చూడు. అయితే ఏంటి, నాతో పోరాడతావా? సూరజ్ వెటకారంగా అన్నాడు.
అయ్యో లేదు బాస్, తను తెలియక అలా అంటుంది. నేను అతని తరపున క్షమాపణ చెప్తున్నాను బాస్, దయచేసి నన్ను వదిలేయండి అంటూ కార్తీక్ చేతులు జోడించాడు. నీలాక్క, ఈ తమ్ముడిని నువ్వే కాపాడాలి. చివరి ఆయుధంగా తను నీలక్షి పేరును ఉపయోగించాడు. నీలక్షి సూరజ్ వైపుకు చూసిన వెంటనే సూరజ్ అతను వదిలేశాడు. సూరజ్, ఇక్కడ నా దగ్గర చూసుకోవడానికి అందరూ ఉన్నారు, మీరు వెళ్ళండి అని నీలక్షి చెప్పింది. లేదు నీలా, లేదు, నేను నీ దగ్గరే ఉంటాను అని అతను పట్టుబట్టాడు. అప్పుడు నీలక్షి అతన్ని గంభీరంగా చూసింది. ఓ సూరజ్, మధ్యాహ్నం భోజనం చేసి నేను నిద్రపోతాను. అమ్మ నాన్నగారు కూడా ఉంటారు కదా, మీరు వెళ్ళి 2 గంటల్లో వచ్చేయండి. ఇన్ని రోజులు మీరు ఆఫీస్కి వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు కదా సూరజ్, దయచేసి వెళ్ళండి. మీరు పని కూడా చాలా ముఖ్యం కదా. కార్తీక్ అన్నయ్య చెప్పాడు కదా మీటింగ్ చాలా అవసరమని, వెళ్ళండి. అలా ఆమె అతన్ని మొత్తానికి ఒప్పించింది. ఇంకా సూరజ్కి ఇష్టం లేకపోయినా ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించిన వ్యాపారం కోసం సూరజ్ అంగీకరించాడు. మధ్యాహ్నం వసుంధర తీసుకొచ్చిన భోజనాన్ని సూరజ్ తన చేతులతో నీలక్షికి తినిపించాడు. ఇక తాను కూడా తిన్నాడు. పిల్లలను ముద్దు పెట్టుకుని ప్రేమ చూపించాడు. కానీ గడ్డం వలన వారికి ఇబ్బంది కలగకూడదని జాగ్రత్త పడ్డాడు. తన భార్యకు తన ప్రేమను గాఢంగా తెలియచేసి అక్కడి నుండి బయలుదేరాడు. తన తల్లి ఉన్నా కూడా భార్యను ప్రేమగా చూసుకునే సూరజ్ ను నీలక్షి కోపంగా చూస్తూ ఇక తర్వాత సిగ్గుతో తన అత్తగారిని చూసింది. ఇప్పుడు సూరజ్ ను ఇలా సంతోషంగా చూడటం చాలా ఆనందంగా ఉంది నీలక్షి. మొదట నా తప్పు వల్ల అతని ప్రేమను ఆనందాన్ని అన్నీ కోల్పోయాడు. కానీ నువ్వు వచ్చి అన్నీ తిరిగిచ్చావు. నీకు నా ఆశీర్వాదాలు అని వసుంధర ప్రేమగా తన తలపై చేతిని వేసింది. ఆ మాటలు విని నీలక్షి తన అదృష్టాన్ని తలుచుకుంది. తన తల్లి అవని ఇప్పుడు వసుంధర రూపంలో తనతోనే ఉన్నట్టు ఆమె కనిపించింది. కొద్దిసేపటికి ఆమె ఆవలిస్తూ అలసిపోయినట్లు కనిపించడంతో వసుంధర అర్థం చేసుకుంది. నువ్వు ఎంతో అలసిపోయి కనిపిస్తున్నావు నీలక్షి. నీ నిద్ర పూర్తిగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా. కాసేపు నువ్వు నిద్రపో, నేను పిల్లల్ని చూసుకుంటాను అని వసుంధర చెప్పింది. ఇక అలా చెప్పి సోఫాలో కూర్చుని చిన్నారులను ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. సమయం గడుస్తూ ఉండగా వసుంధర కళ్ళు భారంగా మారి ఆమె కూడా అక్కడే నిద్రలోకి జారుకుంది. ఇంతవరకు జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్న ఇద్దరు మహిళలు నర్స్ యూనిఫామ్ లోని లోపలికి వచ్చారు. నిశ్శబ్దంగా పిల్లల్ని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం నీలక్షికి భోజనం తీసుకుని వచ్చిన వసుంధర అక్కడే ఉండిపోయింది. సూరజ్ మీటింగ్ కోసం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పిల్లలపై కన్నేసి ఉన్నట్లు నటిస్తున్న ఇద్దరు నకిలీ నర్సులు ఎవరికో ఫోన్ చేశారు. ఇక అవతల వైపు నుండి వచ్చిన ఆదేశాలు విన్న తర్వాత వారు సరే మేడం, మీరు చెప్పినట్లు చేస్తామని సమాధానం ఇచ్చారు. ఫోన్ పెట్టి ఇద్దరు నీలక్షి ఉన్న విఐపి వార్డులోకి వెళ్లారు. భోజనం తర్వాత అలసటతో నీలక్షి నిద్రలోకి జారుకుంది. వసుంధర కూడా పిల్లల్ని చూస్తూ చూస్తూ అక్కడే నిద్రపోయింది. అది అదునుగా భావించిన ఆ ఇద్దరు మహిళలు ఒక్కో బిడ్డను ఎత్తుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆగండి అనే గంభీరమైన గొంతు వినిపించడంతో ఇక వారు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. వసుంధర ఇక వారిని కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చింది. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మీరెవరు అని గట్టిగా ప్రశ్నించింది. మేడం, పిల్లల కళ్ళకు పసుపు రంగు, అవే జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు కాబట్టి చూపించడానికి తీసుకెళ్తున్నాం. సూరజ్ సార్ కూడా నీలక్షి మేడం ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కాబట్టి మేమే తీసుకెళ్తున్నామని ఒక నర్స్ భయపడకుండా ప్రశాంతంగా చెప్పింది. వసుంధర వారిని చూసింది. అతను నా కోడల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పుండొచ్చు, కానీ ఇక నేనున్నాను కదా, నన్నైనా అడగాలి కదా అని అంది. సారీ మేడం, మీరు నిద్రలో ఉన్నారని ఆమె తడబడింది. నేను నిద్రపోతున్నా సరే పిల్లల్ని తీసుకెళ్లే ముందు తప్పకుండా మమ్మల్ని అడగాలి అని వసుంధర హెచ్చరిస్తూ ఒక బిడ్డను తన చేతిలోకి తీసుకుంది. మేడం అని ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంతో అరిచారు. ఏమైంది? డాక్టర్కే కదా చూపించాలి, నేను కూడా వస్తున్నాను అంటూ వసుంధర ముందుకు నడిచింది. ఆ ఇద్దరు నర్సులు ఒకరినొకరు చూసుకుని ఇక ఒక బిడ్డతో ఆమె వెనకే వెళ్లారు. ఆ హాస్పిటల్ పెద్ద భవనంలో విఐపి గది పై అంతస్తులో ఉంది. అక్కడ నుంచి వారు 3 అంతస్తులు దిగారు. అక్కడే కింద ఒక చిన్న గొడవ జరిగి గుంపు చేరింది. ఒక మహిళ మరొకరిని ఢీకొట్టి కింద పడ్డంతో అక్కడ క్షణంలోనే హడావిడి మొదలైంది. వసుంధర కూడా ఆ గుంపు వైపుకు చూసింది. గుంపు కాస్త తగ్గిన తర్వాత తిరిగి చూసేసరికి ఆ ఇద్దరు నర్సులు కనిపించలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అనుకుని బహుశా గుంపు చూడడానికి ఆగి ఉంటారు. సారీ తల్లి, మీ అమ్మమ్మ ఈ గుంపు చూడడానికి ఆగిపోయింది.
మీ అక్కను ఆ నర్సు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఉంటుంది. మనం కూడా వెళ్దామని భావించి ఆమె డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళింది. డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు, మేడం ఏమైంది? మీరు నా మనవరాలిని పసుపు లక్షణాల కోసం చూపించమని పిలిచారు కదా, అందుకే ఒక నర్సుతో కలిసి బిడ్డను తీసుకొచ్చాను అని వసుంధర చెప్పింది. ఏంటి మేము ఇప్పుడు పిలిచాం అని డాక్టర్ అనుమానంగా అడిగి బిడ్డ చేతికి ఉన్న ట్యాగ్ చూశాడు. మేడం ఇవి సూరజ్ గారి నీలక్షి గారి ట్విన్ బేబీలు కదా. వసుంధర అవును అనగానే డాక్టర్ షాక్ తో సూరజ్ గారు ఉదయమే పిల్లలను చెక్ చేయించుకున్నారు, ఇద్దరు బాగానే ఉన్నారు అని అన్నాడు. వసుంధర కాళ్ళ కింద నేల కూలిపోయినట్లు అయింది. అయితే నన్ను ఎందుకు పిలిచారు, నా రెండు మనవరాలు ఎక్కడా అని ఆమె అరవడం మొదలు పెట్టింది. హాస్పిటల్ మొత్తం కలవరపడింది. అదే సమయంలో సమాచారం అందుకున్న సూరజ్ కార్తీక్ తో కలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి చేరుకున్నాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. పోలీస్ కమిషనర్ డీసీపీ కూడా అక్కడికి వచ్చారు. ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి నా బిడ్డ మిస్ అయ్యింది, ఇది మీ సెక్యూరిటీనా, మీ స్టాఫ్ నే నా బిడ్డను తీసుకెళ్లారు, మీకేం సమాధానం ఉంది అని సూరజ్ గర్జించాడు. ఆ గర్జనతో మొత్తం హాస్పిటల్ యజమాన్యం వణికిపోయింది. సారీ మిస్టర్ సూరజ్, ఇలాంటిది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మేము వెంటనే బిడ్డను వెతికి తీసుకురావడానికి మీకు హామీ ఇస్తున్నాం, మేము హెల్ప్ చేస్తామని హాస్పిటల్ హెడ్ నెమ్మదిగా అన్నాడు. సారీయా? సారీ సారీ నాకు అనవసరం, నా బిడ్డను వెతకండి. కోపంతో గర్జించిన సూరజ్ మాటలకు అందరూ భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. సూరజ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఈ విషయం నీలక్షికి తెలియలేదు. నా బిడ్డను ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళకు నరకం కంటే ఘోరమైన శిక్ష వేస్తాను అని అతను మనసులో గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అప్పుడే పోలీస్ కమిషనర్ మాట్లాడ్డాడు. మిస్టర్ సూరజ్, సీసీటీవీలో వారి ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. జన సందోహాన్ని ఉపయోగించుకునే వారు తప్పించుకున్నారు. రిసెప్షన్ సీసీటీవీలో కూడా వారు కనిపించలేదు. వారి చేతిలో బిడ్డ కూడా కనిపించలేదు. అయితే నా బిడ్డ ఎక్కడా? సింహంలా గర్జించిన సూరజ్ పోలీసులపై అరిచాడు. బిడ్డ మిస్ అయ్యి 1 గంట అవుతుంది, మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? బాస్, ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. నీలక్షి అడిగితే ఏం చెప్తారు? ఆమెను కేవలం మీరు మాత్రమే కంట్రోల్ చేయగలరు అని కార్తీక్ నెమ్మదిగా చెప్పాడు. ఒక నవజాత శిశువును ఎవరు ఎలా కిడ్నాప్ చేయగలరు? తల్లి ఒడిలో నుంచి దూరమే నా చిన్న ప్రాణం ఎలా ఉందో అన్న ఆలోచన అందరి మనసులను కలిసివేసింది ఆ క్షణంలో. ఇక అప్పుడే వసుంధర పరిగెత్తుకుంటూ వచ్చింది. సూరజ్, నీలక్షి, నీలక్షి అని ఆతృతగా అంది. ఆమె భయాన్ని చూసిన వెంటనే సూరజ్ అన్నిటినీ వదిలేసి నీలక్షి వైపుకు పరిగెత్తాడు భయంతో. మరి చూద్దాం పాప దొరుకుతుందో లేదో.